అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది మొక్కల గురించి అండి. మనం టెర్రస్పై పెంచుకునే మొక్కల గురించి అన్నమాట. ఎకరాల వ్యవసాయం ఉన్న వాళ్ళకి కూడా ఉండదండి మనకున్నంత ఆరాటం. మన మొక్కలు పొద్దున్నే ఏమైపోతున్నాయో చూసుకోవటం, వాటికి కావాల్సిన పోషకాలన్నీ తగ్గిపోతూ ఉంటాయండి. చెప్పాను కదండి, మనం చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటాం కాబట్టి వాటికి ఎప్పుడు పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. మరి 10 రోజులకోసారి 15 రోజులకోసారి ఏదో ఒక రకమైన పోషకాలు ఇవ్వకపోతే మన మొక్కలు సరిగా పెరగవన్నమాట. చూడండి, పూత సమయంలో ఇలా కాయలు వచ్చే సమయంలో మనం మంచి మంచి పోషకాలు ఇస్తే అవన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. ఇంకా వేసవకాలం దగ్గరికి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 1 వచ్చిందంటే చాలండి, ఎండలు ముదిరిపోయినాయి. ఇంకా మళ్ళీ వీటి కోసం మనం షేడ్ నెట్లని అవని ఇవని వేసుకోవటమే సరిపోతుందన్నమాట. ఒకే వ్యవసాయం ఎకరాలు చేయొచ్చు, కానీ ఈ మిద్దె తోట వ్యవసాయం అనేది చాలా కష్టతరమైన పని అండి. దీనికోసం నేను చాలా లిక్విడ్స్ తయారు చేస్తూ ఉంటాను. మీకు అందరికీ తెలిసినవే. అయితే నేను ఇచ్చే పోషకాలు కూడా మీకు చూపెడదామని, మరి ఇవి చూస్తేనే కదండి మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారనే చిన్న కోరికతోనండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అండి, చిన్న కామెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటివి పెంచుకోవటం అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మొక్కలను పెంచుకోవటం చూడండి, పిందెలు ఇలా వస్తున్నాయి కదా, అవి చాలా డల్గా అయిపోతున్నాయండి మొక్కలు. చూడండి, ఈ ఆకుల్లో పురుగులు ఉంటాయి, కాండంలో పురుగులు చేరిపోతాయి. వంగ మొక్కల్ని పెంచడం అనేది చాలా పెద్ద సమస్య అండి. దీనికి మరి ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఇవ్వాలి తప్ప ఇంకా పూర్తిగా మనం దీనిపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి మనం ఆర్గానిక్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మనమే తయారు చేసుకొని ఇంట్లో మనమే ఉపయోగించుకుంటూ ఉండాలి. మనకి పెస్టిసైడ్గా ఉపయోగపడే ఏకైక మార్గం ఏంటంటే ఇంకా నీమ్ ఆయిల్ ఒకటి ఉంటుందండి. నీమ్ ఆయిల్, పుల్ల మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఆ పుల్ల మజ్జిగలో కూడా మరి ఇంగువ కలిపి, ఆ తర్వాత వెల్లుల్లి కలిపి, ఆ పవర్కి ఇంకా పురుగులు రావు అని. వర్షాకాలం వచ్చేంత పెస్ట్ అయితే రాదు కానండి, ఈ శీతాకాలం వేసవికాలంలోనే మొక్కలు బాగా పెరుగుతాయని నాకైతే తెలుసు. మరి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. వర్షాకాలంలో అయితే ప్రతిసారి మనం ఈ పెస్ట్తో చాలా బాధపడిపోవాలి. చాలా రకాల పురుగులు దాడి చేస్తూ ఉంటాయి, మొక్కలు కుళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మనం కాపు కూడా ఉండదండి సరిగ్గా. మరి ఇప్పుడైతే పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుందండి. నేనైతే రకరకాల పోషకాలు ఇస్తూ ఉంటాను. నా ఛానల్లో ఇవేవి పెట్టలేదు, ముందు ఛానల్లో ఉన్నాయండి అవన్నీ కూడా. ఇప్పుడు ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యింది అని సంతోషపడటం కదండి, అది నిలుస్తుందా లేదా అనేది కూడా చిన్న డౌట్ అండి. చూడండి, ఇవి పూత వస్తుంది, రాలిపోతున్నాయండి నిమ్మ మొక్కలు. ఇదేమో టేబుల్ లెమన్ అని, మామూలు లెమన్ అని, తర్వాత ఈ లెమన్ 3 రకాలు 4 రకాలు ఉన్నాయండి. చక్కగా కాస్తున్నాయి కానీ పూత రాలిపోతున్నాయి, పిందెలు కూడా వాడిపోతున్నాయి. పిందె టైంలోనే మనం బాగా మంచి పెస్టిసైడ్స్ ఫస్ట్ ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. మనం మంచి పోషకాలు ఇచ్చుకుంటే అవన్నీ కూడా మంచిగా మొలుస్తాయి. కొత్తగా వేసిన మొక్కల నుండి ఇవన్నీ కూడా మంచిగా పూత వచ్చే టయానికి మనం అన్నీ కూడా మంచి బలమైన ఆహారం మన మొక్కలకి ఇద్దామండి. మనకు ఆహారాన్ని ఇచ్చే మొక్కలు ఇవి. మనం వాటికి మంచి ఆహారాన్ని ఇస్తే మనకి అవి మంచి ఆహారాన్ని ఇస్తాయి అన్నమాట. మనం మంచి ఆహారాన్ని ఇస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. చూసారా, ఈ సైక్లింగ్ పద్ధతి అన్నమాట ఇది. మీరు మాకేమైనా పెట్టండి, మేము మీకోసం మంచి కాపు కాస్తాం, మంచి కాయలు ఇస్తాం, మంచి పండ్లు ఇస్తాం, తర్వాత మంచి ఆకుకూరలు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఈ సైక్లింగ్ పద్ధతిని మనం పాటిస్తూ ఉండాలండి. ఇంకా ఈ చిన్న గార్డెన్ చూడండి, మీరందరూ కూడా చూసి ఒక చిన్న లైక్ చేసి
ఒక కామెంట్ పెట్టండి. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నేను చేసే లిక్విడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని వీటిని మీ మొక్కలకి 10 రోజులకు ఒకసారి ఇవ్వండి ఇప్పుడు. ఎందుకంటే అస్సలు పోషకాలు లేవండి, మట్టిలో పోషకాలన్నీ కూడా పోతున్నాయి అన్నమాట. అందుకని 10 రోజులకు ఒకసారి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకొని వేసవకాలం అంతా లిక్విడ్సే ఇవ్వాలండి మన మొక్కలకు మాత్రం. టమాటాలు కూడా పూత కాపు దశలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇస్తే కనుక మంచిగా పెద్దగా పెరుగుతాయి, మంచి పండ్లు వస్తాయి, పూత కూడా రాలిపోకుండా ఉంటుంది, వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుంది అన్నమాట అండి. వంగ చెట్లు టమాటా చెట్లు ఉంటే చాలండి, మిగిలినవన్నీ కూడా నెమ్మదిగా కాస్తాయి అన్నమాట. వీటన్నిటికీ ఇచ్చే పోషకాలని నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. మీరు వీలైతే తయారు చేసి మీ మొక్కలకు కూడా ఇస్తూ ఉండండి. ఇవి ఏమిటి అనేది నేను చెప్తానండి. నా గార్డెన్ చూసారా, చాలా అన్నీ ఖాళీ అయిపోయినాయండి మొక్కలన్నీ కూడా. అంటే బెండ తీసేసాను, ముదిరిపోయినాయి, ఇంకా అవి కాపు కాయట్లేదు, అందుకని బెండ మొక్కలు తీసేసాను. ఇంకా కొన్ని మిర్చి కూడా బాగా ముదిరిపోయినాయి, ఆ మిర్చి కూడా తీసేసాను. ఇప్పుడు మిర్చి కొత్త మొక్క ఇది. ఇంకా కొన్ని మిర్చి మొక్కలు వేయాలి. ఆ తర్వాత గోరుచిక్కుడు ఒకటి వేస్తే మంచిదండి. గోరుచిక్కుడులో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చిక్కుడు పాదులు కూడా ఎండిపోయినట్టుగా అయిపోయినాయి, అవి కొత్త పాదులు పెట్టాలి. అంటే మనం మిద్దె పైన పెంచుకునే వాళ్ళకి వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఇవేమీ ఉండవండి. అన్ని కాలాల్లోనూ మనం ఎలాగోలా పెంచేస్తూ ఉంటామన్నమాట. మిర్చి చూడండి, బజ్జీ మిర్చి అన్నమాట, పెద్దగా కాస్తున్నాయి. కానీ మిర్చికి వచ్చిన తెగుళ్ళు ఇంక దేనికి రావండి. ఎప్పుడు కూడా ఆకు ముడత తెగులు ఎక్కువగా వస్తూ ఉంటుంది మిర్చికి. దానికి ఎక్కువగా నేను పుల్ల మజ్జిగ ద్రావణం ఇంగువ కలిపి అవి ఇస్తూ ఉంటాను. అయినా కూడా అది కంట్రోల్ అవ్వదు, మన ఓర్పుకి పరీక్ష పెడుతూ ఉంటాయండి. వంగ మొక్కలు మిర్చి మొక్కలు ఎక్కువగా పరీక్ష పెట్టేది ఇవి రెండు. ఆ పరీక్ష నుండి మనం వాటితో జయించాలన్నమాట. ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. అలా ఇంగువ వాసనకి కూడా కొంతవరకు పెస్ట్ కంట్రోల్ అవుతుందండి. చాలా వరకు పెస్ట్ వచ్చే వరకు ఉంటే మాత్రం అది కంట్రోల్ చేయటం కష్టమైపోతుందండి. రాకముందే మనం వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే రాకముందే మనం ఏదో ఒక పెస్టిసైడ్ ఇస్తూ ఉండాలన్నమాట. మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఎక్కువగా ఆవు పేడను ఉపయోగించొద్దండి. పచ్చిపేడలో ఎక్కువగా మరి పురుగులు అవి వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎండబెట్టిన ఆవు పేడని అలాగా కంపోస్ట్గా తయారు చేసుకొని నిల్వ ఉంచుకుంటాను అనమాట. నాకు పువ్వులు, చామంతి పూలు అన్ని రకాలు చాలా బాగా వస్తాయండి. మిర్చి, తర్వాత వంగ, టమోటా, బీర, చిక్కుడు, ఆనపకాయలు కూడా వస్తాయి. అవన్నీ కూడా మళ్ళీ కొత్త మొక్కలు వేశాను కదా. వంగ, ములగ చెట్లు అయితే 3 మొక్కలు ఉన్నాయండి, పక్కనే గోడ పక్కన నేలలోనే వేసాను. అవన్నీ కూడా చాలా వందల్లో కాయలు కాస్తాయి. అవందరికీ పంచి పెడుతూ ఉంటానన్నమాట. మనం తినగా మిగిలినవి ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా చాలా సంతోషం. మన మొక్కలు కూడా చాలా బాగా కాస్తాయి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. చూడండి ఎంత బాగా తయారైందో. ఇది అన్నీ మీకు అందుబాటులో ఉండేవి. చాలా చాలా తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది. ఇదేంటంటే మనం గానుగలో నూనె ఆడించుకుంటూ ఉంటాం కదండి, వాటి నుండి మనం అక్కడ నుండి తెచ్చుకోవచ్చు వీటన్నిటిని కూడా. చూడండి, ఒక ఖాళీ బకెట్ తీసుకున్నాను 10 లీటర్స్ది. ఆ ఖాళీ బకెట్లో ఇది వేరుశనగ చెక్క అండి. వేరుశనగ ఆయిల్ ఆడించుతూ ఉంటాను నేను గానుగ దగ్గర. నువ్వుల నూనె కూడా ఆడించుకుంటూ ఉంటాం. అది సగం ఇది సగం ఆడిస్తూ ఉంటాను. ఆడించినప్పుడు వాళ్ళు అడిగితే కేజీ 2 కేజీలు కావాలంటే ఈ వేరుశనగ చెక్క, ఆ తర్వాత నువ్వుల చెక్క కూడా ఇస్తారండి. నేనైతే తెల్ల నువ్వులే ఆడించుతాను ఆయిల్ కోసం. మరి ఇది నల్ల నువ్వుల చెక్క అక్కడ ఉంది, ఇది ఇంకా మంచిది మన మొక్కలకి. అందుకని నల్ల నువ్వుల చెక్క తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా అంతా మనం
బయట నుంచి తెచ్చుకోవాల్సిందేనండి ఆవాల చెక్క. మస్టర్డ్ కేక్ అంటే మనకి ఇక్కడ మాకు ఆవాల మిల్లులో ఆడరు, అందుకని మాకు గానుగ దగ్గర దొరకదు ఇది. కొన్ని ఏరియాల్లో అయితే గానుగ దగ్గర దొరుకుతుందండి, కానీ మస్టర్డ్ కేకు మనం కొంచెం తక్కువ రేట్లోనే కొనుక్కోవచ్చు. నేనైతే ఇది అమెజాన్లో రప్పించాను. అన్నీ హాఫ్ కిలో తీసుకొని వేస్తున్నానండి. వేసి మనం ఓడబ్ల్యూడిసి ద్రావణం కలిపి పెట్టుకుంటాం కదండి, ప్రతి ఒక్కళ్ళు కలిపి పెట్టుకునే ఉంటారు. నేను 2 రకాలండి. డాక్టర్ కిషన్ చంద్ గారిది న్యూ వచ్చిందండి, కొత్త ఫార్ములా. ఆ కొత్త ఫార్ములా ఒకటి తయారు చేసి ఉంచాను. ఇది పాతది, నా దగ్గర ఒక బాటిల్ ఉంటే ఇది కూడా కలిపి ఉంచాను. ఇది విడిగా అది విడిగా కలిపేసి ఉంచాను ఓడబ్ల్యూడిసి. దీంతో మొక్కలు అద్భుతంగా పెరుగుతాయండి. ఇది మీరు కలుపుకొని ఉంచుకోండి. ఒక బాటిల్ కొనుక్కుంటే చాలు, మనకి సంవత్సరం అంతా వస్తుంది. మళ్ళీ 10 లీటర్ల లిక్విడ్ ఉండగా దానిలో మళ్ళీ 1 కిలో బెల్లం వేసేసి మళ్ళీ ఆ టబ్బు నింపేస్తే మళ్ళీ ఆ లిక్విడ్, ఆ ఫార్ములా మనకు తయారైపోతుంది అన్నమాట. ఈ లిక్విడ్తో ఈ 3 రకాల చెక్కల్ని తడిపేసి ఉంచుతున్నానండి. చూడండి మీరు, బాగా నీళ్ళు ఎక్కువగా పోయండి, ఎందుకంటే ఈ తెలగపిండి ఇవన్నీ నానేసరికి అవన్నీ కూడా ఉబ్బి బాగా చిక్కబడిపోతుందండి ద్రావణం. అందుకని బాగా అవన్నీ కూడా ములిగే వరకు కూడా ఈ ఓడబ్ల్యూడిసితో కలిపేసి ఉంచుకుందామండి. మూత పెట్టుకొని ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచేద్దామండి. దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ కలిపాను, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా మన మొక్కలకి చాలా బలం అండి. మనం చూడండి, పశువులకి కుడితిలో ఈ తెలగపిండి కలిపి పెడతాం. తౌడు, మీకు తౌడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు. మాకైతే మా ఇంటి చుట్టూ మిల్లులు ఉంటాయి, రైస్ మిల్లులు, అందుకని మనకి తౌడు కూడా చాలా బాగా దొరుకుతుందండి. ఆ తౌడు అంటే దాంట్లో ఉండే పోషకాలన్నీ మీకు తెలుసు కదండి, చాలా రకాల పోషకాలు తౌడులో ఉంటాయి. వాటి నుండి వచ్చే ఆయిల్స్ కూడా మనం హార్ట్కి మంచిదని వాడుతూ ఉంటాం. సారీ అండి, కొంచెం గొంతు బాగాలేదు. మరి ఆ పోషకాలని మనం గేదె పాలు ఎక్కువ ఇవ్వాలన్నా, ఆవులు పాలు ఎక్కువ ఇవ్వాలన్నా కుడితిలో ఆ తౌడు కలిపేసి పెడుతూ ఉంటాం. అది అంటే మన మొక్కలకు కూడా అంతకంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఎలా ఇస్తున్నామో అలాగే చూడండి, రెండో రోజు కలిపేటప్పటికి ఎలా ఉందో, మొత్తం ఈ చెక్క అంతా కలిసిపోయి మంచి వాసన వస్తుందన్నమాట. చక్కగా పులిసింది, మంచి వాసన కూడా వస్తుంది. మొక్కలకి చాలా బలమండి ఇది. ఈ నల్ల నువ్వుల చెక్క ఉంది చూడండి, అది అసలు తొందరగా కరగదండి. రోట్లో వేసి దంచుదామన్నా కూడా అసలు నలగదు. దానిలో కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదిగోండి తౌడు, మేము కోళ్ళకు పెడతాం, పశువులకు పెడతామండి. ఇది పల్లెటూరు కదండి, బాగా దొరుకుతుంది. కోళ్ళకు కూడా దీన్ని నూకలు ఈ తౌడు కొంచెం కలిపేసి కోళ్ళకి మేతగా వేస్తామన్నమాట. అవి బాగా తింటాయి, గుడ్లు పెడతాయి. అంతేకాకుండా మనం ఆవులకి గేదెలకి కుడితిలో కలిపేసి పెట్టేస్తాం. చాలా పాలిస్తాయండి. మరి గడ్డితో పాటు ఇవి కూడా ఆవులు పచ్చగడ్డి తింటాయి, ఎండుగడ్డి తింటాయి. ఇవన్నీ ఎంత టేస్ట్గా ఉండే పాలు ఇస్తాయండి మనకి. అలాగే ఇవన్నీ మన మొక్కలకి వేస్తే కూడా మన మొక్కలకి, మన చెట్లు కాసే ఆ కాయలు అంత టేస్ట్గా ఉంటాయన్నమాట. ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. మట్టి సారవంతంగా ఉంటేనే మన మొక్కలు సారవంతంగా ఉంటాయి. మన ఆహారం కూడా సారవంతమైన ఆహారం ఇస్తుందండి. అవి కాయలు కూడా, పూల రంగు కూడా మారుతుంది. మంచి కలర్ఫుల్ పూలు, మంచి సారవంతమైన కూరగాయలు కాస్తాయి అన్నమాట. చూడండి, ఈ రెండో రోజు అంటే మొదటి రోజు నేను కలపలేదు తౌడు, రెండో రోజు మళ్ళీ మర్చిపోయాను కదా అని మతిమరుపు ఎక్కువైపోయిందండి ఈ మధ్య. ఇప్పుడు ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే వేరే వాళ్ళ ఫోన్తో రింగ్ ఇస్తే ఆ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుందండి. కళ్ళద్దాలు ఒక్కొక్కసారి కళ్ళకు పెట్టుకునే ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయా అని వెతుకుతూ ఉంటానండి.
మీకు ఇలాంటి మతిమరుపు ఉందా? ఈ వయసులో మతిమరుపు సర్వసాధారణం అండి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా మతిమరుపు వస్తుంది. అది ఆలోచించాల్సిన విషయం. ఇలా కళ్ళద్దాల కోసం వెతుక్కుంటూ ఉంటానండి రోజంతా. ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాను తీసుకెళ్ళి. మళ్ళీ తవడేసి ఇంకొక 2 రోజులు మూత పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒక 2-3 రోజులు అయిపోయింది. ఒక 5 రోజులు ఉంటే చక్కగా పులిసి వాసన వస్తుందండి. మనం బియ్యం కడిగిన నీళ్ళు కూడా పులిస్తేనే కదండి కొంచెం ఇది మనకి బాగా పర్మనెంట్ అయితేనే కానీ మొక్కలకి మంచి బలం అనేది రాదనమాట. ఇప్పుడు 1:5 కలిపేసుకుందామండి. వీటిని నీటిలో కలిపేసి మొక్కలన్నిటికీ, పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువగా, చిన్న మొక్కలకి కొంచెం తక్కువగా అలా ఇద్దామండి. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ లిక్విడ్ని చక్కగా చిక్కగా తయారైంది. ఇదంతా తీసి 1 లీటర్కి 5 లీటర్ల నీళ్లు కలిపి మన మొక్కలన్నిటికి కూడా చక్కగా ఇచ్చేద్దామండి. నాకు కింద కొన్ని మొక్కలు ఉన్నాయి, టెర్రస్ పైన ఇంకొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ కూడా చక్కగా ఇచ్చేద్దామండి. మీరు కూడా ఇలా చేయండి. చక్కగా మొక్కలు పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకి ఇస్తాయి మన మొక్కలు. వీటిని పెంచుకుంటే మనకి చాలా చాలా లాభాలు ఉంటాయండి. చూడండి, చూసి ఇలా చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. మా కుటుంబీకులు ఇవ్వట్లేదులేండి, మీరే మిమ్మల్ని అనకూడదు. చూస్తున్నారు, లైక్ లేదు. లైక్ చేయకపోతే కనీసం కామెంట్, అంటే ఇష్టం లేకపోతే లైక్ చేయరు. బాగుండలేదు, వీడియో బాగుండలేదు అనుకోండి, లైక్ చేయరు. వీడియో బాగోలేకపోతే ఇలా చేయకూడదండి అని చిన్న కామెంట్ పెట్టవచ్చండి. అది ఇవి కాలీఫ్లవర్ అన్నమాట. ఒక చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. అందరికీ ధన్యవాదాలు చూసినందుకు. మరి చిన్న వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే.